హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి చాలా రోజుల తర్వాత నేను వీడియో అయితే చేస్తున్నాను. ఏదైనా సమాచారం ఉంటేనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా తాజాగా ఒక సమాచారంతో అయితే మీ ముందుకైతే రావడం జరిగిందండి. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి సిబిల్ స్కోర్ ఖచ్చితంగా ఉండాలా లేదా అని చెప్పి చాలామంది కూడా డౌట్ అయితే పడుతున్నారు. ఖచ్చితంగా సిబిల్ స్కోర్ ఉండాలని చెప్తుందనమాట. అయితే ఈ యొక్క సిబిల్ స్కోర్ ఎంత ఉండాలనే వివరాలు తెలియజేస్తాను. అలానే మీకు ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కాల్ గనక వచ్చిందా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సర్వే అనేది జరగకముందు ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఒక కాల్ అయితే వస్తుందనమాట. సో, ఆ యొక్క కాల్‌లో మీకు ఇంటర్వ్యూ అయితే జరగాల్సినటువంటి తేదీ యొక్క వివరాలైతే చెప్తారు. ఆ రోజు మీరు తదితర డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఇంటర్వ్యూలో అయితే హాజరైతే అవ్వాల్సయితే ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందనేది నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో, వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ముందు రోజుల్లో నేను మీకు తెలియజేయాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా పొందవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సిబిల్ స్కోర్ ఉంటేనే యువ వికాసం అని చెప్తున్నారు చూడండి. చాలామంది కూడా నేను స్టార్టింగ్లో అయితే చెప్పాను, సిబిల్ స్కోర్ ఉంటేనే ఈ లోన్ అనేది వస్తుంది. మీరు ఎలిజిబుల్ అయినా కానీ సిబిల్ స్కోర్ అనేది సరిగ్గా లేకపోతే ఈ లోన్ అనేది ఇవ్వదు అని చెప్పి నేను మీకు గతంలోనే చెప్పాను. సో, దాన్ని చాలామంది కూడా ఈజీగా తీసుకున్నారనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే సిబిల్ స్కోర్ ఉంటేనే యువ వికాసం అని చెప్పి ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఒకసారి చూడండి ఇక్కడ. డిఫాల్టర్ల దరఖాస్తులు రిజెక్ట్ చేసే ఛాన్స్ 70% అప్లికేషన్ వెరిఫికేషన్ పూర్తి. సిబిల్ స్కోర్ చెక్ చేసుకునేందుకు ఫీజు కట్టాలంటున్న బ్యాంకులు ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రపోజల్. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సిబిల్ స్కోర్ కీలకంగా మారనున్నది. అప్లికెంట్ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న లోన్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో అగ్రికల్చర్, హౌసింగ్, వెహికల్, పర్సనల్ లోన్ తీసుకొని కట్టకపోయి డిఫాల్టర్గా మిగిలిన అలాంటి వారి అప్లికేషన్ పరిగణలోకి తీసుకోరని తెలుస్తోంది. ఎందుకంటే 16 లక్షలకు పైగా అప్లికేషన్స్ అనేటివి ఈ రాజీవ్ యువ వికాసం లోన్స్కి సంబంధించి అయితే దరఖాస్తులు అనేటివి వచ్చాయి. ఇందులో వడపోత చేయాలంటే స్ట్రిక్ట్ రూల్స్ అనేటివి ఫాలో అవుతేనే వడపోత అనేది కరెక్ట్గా జరిగి 5 లక్షల మంది లబ్ధిదారులను ఈజీగా ప్రభుత్వం అయితే గుర్తించడం జరుగుతుంది. ఈ పథకం సరిగ్గా వర్క్ అవుతుందన్నమాట. అందువల్ల రోజుకో రూల్ అనేది పుట్టుకొస్తుందన్నమాట. ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది రావడం జరిగింది. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళను మినహాయిస్తే సుమారు 60% మంది అర్హులవుతారని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పిన వివరాలు అన్నీ కూడా ఇదేనమాట. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం వచ్చిన ప్రతి అప్లికేషన్కు సిబిల్ స్కోర్ను బ్యాంక్ అధికారులు చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. అందుకు అమౌంట్ కలెక్ట్ చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించాయి. ఒక్కో అప్లికేషన్కు 100 నుంచి 200 వసూలు చేస్తున్నారు. ఈ యొక్క అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి బ్యాంక్ అధికారులు సమాచారం అయితే అందించారు. యువ వికాసం స్కీమ్ కోసం మొత్తం 16 లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఒక్కో అప్లికేషన్కు 100 తీసుకున్న 16 కోట్ల వరకు బ్యాంకులకు రెవెన్యూ అయితే వస్తుంది. అయితే బ్యాంకులు పెట్టిన ఫీజు వసూలు ప్రతిపాదనను ఎస్సీ వెల్ఫేర్ అధికారులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టి గారికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. ఈ యొక్క స్టేట్ లెవెల్ బ్యాంక్స్ మీటింగ్స్లో అయితే ఈ యొక్క సిబిల్ స్కోర్ చూసేందుకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని బ్యాంకులను ప్రభుత్వం అయితే కోరనుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా. ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అని తెలుస్తుంది. అయితే సిబిల్ స్కోర్ ఎంత ఉండాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. సిబిల్ స్కోర్ అనేది ఏ విధంగా ఇస్తారంటే ఇక్కడ సిబిల్ సంస్థ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇక సిబిల్ స్కోర్స్ అనేటివి మీరు బ్యాంకులో ఏదైనా పర్సనల్ లోన్స్ కానివ్వండి, వెహికల్ కొరకు కానివ్వండి, ఇంటి కొరకు కానివ్వండి, ఏదైనా లోన్ తీసుకున్నారు. వాటిని సక్రమంగా ఓవర్ డ్యూ లేకుండా టైం టు టైం పే చేస్తున్నట్లయితే మీకు ఒక స్కోర్ ఇస్తుందన్నమాట. ఈ వ్యక్తి ఖచ్చితంగా లోన్ తీసుకుంటే మంచిగా అయితే అమౌంట్ అనేది ప్రతి నెల కూడా పే చేస్తున్నారు అని చెప్పేందుకు ఒక స్కోర్ అయితే ఇస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్, యావరేజ్, గుడ్, ఎక్సలెంట్ అని ఇక్కడ 4 విభాగాలుగా అయితే ఈ స్కోర్ అనేది ఉంటుందన్నమాట. పూర్లో వచ్చేసి 300 నుంచి 550 మధ్యలో స్కోర్ అనేది ఇస్తారు. యావరేజ్ వచ్చేసి 550, 650 మధ్యలో ఇస్తారు. గుడ్ వచ్చేసి 650, 750లో ఇస్తారు. ఎక్సలెంట్ వచ్చేసి 750 నుంచి 900 మధ్యలో అయితే స్కోర్ అనేది ఇస్తారనమాట. అయితే ఇక్కడ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లోన్ అనేది రావాలంటే ఖచ్చితంగా గుడ్లో ఉండాలి.
అంటే 650 నుంచి 750 మధ్యలో మీ సిబిల్ స్కోర్ అనేది ఉండాలి. ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది మీరు మీ యొక్క బ్యాంకు ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్లో మీరు సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నారు. ఇప్పుడు మనకు మామూలుగా ఈ యొక్క ఫోన్పే, గూగుల్ పేలో కూడా సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా సిబిల్ వెబ్ పేజ్ నుంచి డైరెక్ట్గా మీరు సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకోండి. మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుందన్నమాట మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందనేది. ఒకవేళ సిబిల్ స్కోర్ మంచిగా లేకపోయినా ఇక్కడ మీరు అప్లికేషన్స్లో ఎలిజిబుల్ అయినా కానీ మీకు లోన్ అనేది క్యాన్సిల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ప్రభుత్వం ఆల్రెడీ క్లియర్గా అయితే చెప్పింది. పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్లో కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేశాను కదా. కాబట్టి గుడ్ స్కోర్ అనేది ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క లోన్ అనేది వచ్చేందుకు అవకాశం అనేది కనిపిస్తుందన్నమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ సర్వే అయితే జరుగుతుందని చెప్పాను కదా. ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కాల్స్ అయితే వస్తున్నాయండి అప్లికెంట్స్కి. అయితే అప్లికెంట్స్ అనేటివి ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని ఈ యొక్క ఎంపీడీఓ ఆఫీస్ నుంచి అయితే కాల్ చేసి పిలుస్తున్నారనమాట ఇంటర్వ్యూలు జరిపేందుకు. మీకు కాల్ వచ్చిన వెంటనే కూడా ఏం జరుగుతుందంటే పలానా తేదీన మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఆ రోజు మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫాము, దాంతోపాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి తీసుకురండి అని చెప్పి పిలుస్తారనమాట. అప్పుడు మీరు ఎంపీడీఓ ఆఫీస్కి మీకు ఏ డేట్ అయితే కన్ఫర్మ్ చేసి ఉంటారో ఆ రోజు వెళ్ళి మీరు అన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేటివి వాళ్ళ ముందర సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు. ముఖ్యంగా మామూలు ప్రశ్నలు అడుగుతారు. అసలు ఈ యొక్క లోన్కి మీరు ఎందుకు దరఖాస్తు చేసుకున్నారు, ఏ వ్యాపారం చేయాలని దరఖాస్తు చేసుకున్నారనే వివరాలు అయితే అడుగుతారు. అలానే మీరు ఏం చదువుకొని ఉన్నారు, చదువుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏదైనా జాబ్ చేస్తున్నారా లేదా, ఇలా వివరాలన్నీ కూడా అడుగుతున్నారనమాట. అదేవిధంగా ఇక్కడ స్కీమ్ని బట్టి కూడా సెలెక్షన్ అనేది జరుగుతుందండి. ఎందుకంటే 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 3 లక్షలు, 4 లక్షలు ఇలా 4 ఫేజ్లు అయితే ఉన్నాయి కదా అమౌంట్స్. ఇలా తక్కువ స్కీమ్కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ అవకాశం అనేది ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అలానే ఎక్కువ స్కీమ్కి కనుక అప్లై చేసుకొని కనుక ఉండినట్లయితే దానికి రీజన్ అనేది కరెక్ట్గా ఉంటేనే మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్ట్లో పెడతారు. ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఇక ప్రాపర్గా బ్యాంక్ నుంచి అన్ని చెకింగ్స్ అనేవి ఉంటాయండి. సిబిల్ స్కోరు, ఎన్ఓసి లెటరు ఇలా అన్నీ కూడా ఉంటాయన్నమాట. వీటి మీద సపరేట్గా నేను మీకు వీడియో అయితే చేస్తాను. సెలెక్ట్ అయిన తర్వాత ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది. అయితే జూన్ 2వ తేదీన కేవలం మంజూరు పత్రాలు మాత్రమే మీకు అందిస్తారు. లోన్ అనేది వెంటనే ఇవ్వరు. లోన్ కూడా 2 దశల్లో అయితే ఇస్తారని చెప్పారనమాట. అయితే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మంజూరు పత్రాలు అందించిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత లోన్ ఫస్ట్ ఫేజ్ అయితే విడుదలవుతుందన్నమాట. ఈ విధంగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారాన్ని అయితే అందించాను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ మీరు వెంటనే పొందేందుకు అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.